ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలనని ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నారు. మరి జనవరి మాసాన్ని యేసు నామంలో ముగించుకొని ఫిబ్రవరి మాసము 2వ తారీఖులోనికి విశ్రాంతి దినము పునరుత్థాన దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించుటకు గాను గణపరచుటకు గాను ఇచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుడనై ఉన్నాను. మరి అందును బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. 2025 మరి ఒక మాసాన్ని కూడా ముగించుకోవడానికి దేవుడు ధన్యత అనుగ్రహించాడు. మరి దావీదు భక్తుడు తన మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభా, మీ పాదాలను బట్టి బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ కొనియాడుతూ మెరిచిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినముల ప్రభా ఏకముతో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, నిన్ను మహింపరుస్తుండగా, కీర్తించి కొనియాడుచుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ యొక్క నైనా మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మాపై మెండుగా కుమ్మరించండి. ప్రత్యేకంగా మా ప్రభువా, ఆయా సంఘాల్లో జరుగుతున్న ఆరాధనను బట్టి, ఆయా సంఘాల్లో ఉన్న దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మచేత వారిని నింపండి. అద్భుతమైన నీ వాక్కును, అయా నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వారు ఇచ్చులాగున నీ ఆత్మచేత అభిషేకించండి. అదే రీతిగా బేతేలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి మాతో పాటు కూడి వచ్చిన బిడ్డలు, అయా లైవ్లో పాలుపంపులు పొందుతున్న బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా మరి ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయమని నీ సన్నిధిలో ఉంచిన మాకు అయా మరి మంచి ఆలోచనలు, మంచి తలంపులను మీరు మాకు దయచేయండి. పాటల ద్వారా నేను కొనియాడుచుండగా అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించమని, ఆది నుంచి అంతం వరకు మీరే ప్రాధాన్యత వహించి ఇటు ఆరాధనను ఘనముగాను జయకర్మగాను జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కొన్ని పాటలు పాడుకుందాం. 60వ పాట
సాంగ్ నంబర్ 60. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలకల, నీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపమై, యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవుల మాటలై జీవవృక్షముగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. హల్లెలూయా. 64వ పాట. సర్వకృప నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదను. ప్రేమించినాను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. సర్వకృప నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము,
సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. సర్వకృపా నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై హేతువులేకై ప్రేమించే యేసుకు నేనేమివ్వగలను. సర్వకృపా నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము.
సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమయదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెళ్ళంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్యా నిన్ను వెళ్ళంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా నీకన్నా లోకాన 65వ పాట 65 నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా నీవే నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా
జీవమున్న దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడా నీవేసయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీవేసయ్యా నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా నీవే హల్లెలూయా 67వ పాట నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను లేక లేక వృద్ధాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాయను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులే అయినా ఆప్తులంతా శత్రువులే అయినా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను
నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. కీర్తనలు 51వ కీర్తన మన మధ్యలో ఉన్న పాస్టర్ చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది. దావీదు రాసిన కీర్తనలు 51 అధ్యాయము 1 నుండి 19 వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నాకు వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీ నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగమున సత్యము కోరుచున్నావు, అంతర్యములలో నాకు జ్ఞానమును తెలియజేయదు. నేను పవిత్రుడు నాగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపును, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగును. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపును, అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటి తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిన కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తులైన బలులను, దహన బలులను, సర్వాంగ హేమములను నీకు అంగకృత్యమగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడేలను అర్పించెదరు. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ ముందుకు రచ్చు చెప్పు సుజానా. ఎంత కీర్తన?
సుజనా మా మనవరాలు ఇప్పుడు కీర్తనలో 1వ అధ్యాయము 1 నుండి 6 వచనములు చదివి వినిపిస్తుంది. సుజనా సాత్విక. దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దుష్టులు అలాగనే నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభల్లో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా మనవరాలు 1వ అధ్యాయం కీర్తనలో 1వ అధ్యాయము 1 నుండి 6 వచనములు చదివి వినిపించిన విధానమే బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడు. ఆమె ప్రార్థన చేసుకుని. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన దేవా, నీకు వెలలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, గత జనవరి 2025లో మొదటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి మాకు మొత్తము నెల అంతా 31 రోజులు నీ హస్తము ద్వారా మమ్మల్ని కాచి కాపాడి మాకు రక్షణ కలిగించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఫిబ్రవరి నెలలో 2వ తారీఖు 1వ తారీఖు ముగించుకొని 2వ తారీఖులో ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడిన దానికి నీకు వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అవును దేవా, మాలాంటి భాగ్యము, మాకు ఇంత మంచి భాగ్యాన్ని అనుగరించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది ఇటువంటి తరుణాలు లేక ఉన్నారు దేవా. నువ్వు దాంట్లో మమ్మల్ని ఘనంగా ఎంచుకున్న విధానం బట్టి నీకు అనేకమైన అవునుదేనా దేవా. నువ్వు ఘనంగా ఎంచుకుంటే మేము నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి ఎంచుకున్నావని మేము అనుకొనుచున్నాము దేవా. మమ్మల్ని ఇంకా బలపరిచి నీ వాక్యంలో ఎక్కువగా ఎదిగి నీ వాక్యంలో ఎక్కువగా ఉండడానికి సహాయం చేసే దేవుడివై ఉన్నావని నమ్ముచున్నాము దేవా. అదే విధంగా దైవ లైవ్లో ఎంతమంది అయితే నీ వాక్యం కొరకు వేగిరపడి ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. ప్రతి ఒక్కరిని నీ హస్తము ద్వారా కాచి కాపాడుము దేవా. వారు దేని కొరకు ఒక వేచి ఉన్నారో, వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియవు. నువ్వు బహుటంగా తెలిసిన దేవుడివై ఉన్నావు. వాళ్లకు జవాబిచ్చే దేవుడవై ఉన్నారు దేవా. వాళ్ళు 1000 కళ్ళతో నిన్ను ఎదురు చూసేటప్పుడు వాళ్లకు జవాబు ఇవ్వము దేవా. వాళ్ళు దేని కొరకు నీ దగ్గర వచ్చి కన్నీటి ప్రార్థన విడుచుచున్నారు, అది నువ్వు ఎరిగిన దేవుడివై ఉన్నావు దేవా. ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుందని నమ్మకంగా నీ దగ్గర వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి కాచి కాపాడుము దేవా. వాళ్ళు వాక్యంలో ఎక్కువగా ఎదిగి ఆత్మీయ ఆహారము తినుటకు సహాయం చేయము దేవా. అదేవిధంగా ఎంతోమంది అనారోగ్యంగా బాధపడుతున్నారు దేవా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు దేవా. దిక్కులేని స్థితిలో ఉన్నారు దేవా. వాళ్ళని కూడా నువ్వు దీవించి కాచి కాపాడము దేవా. ప్రతి ఒక్కరిని నువ్వు కాచి కాపాడే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా దేవా, ప్రతి ఒక్క సంఘములో నీ కాపర్లు నీ ప్రసంగములు చేసేటప్పుడు వారి మధ్యన నువ్వు ఉంటావని వాగ్దానం ఇచ్చిన దేవా. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, సంఘస్థులను పేరు పేరున దీవించి కాచి కాపాడము దేవా. అదే విధముగా 2-3 ఎక్కడున్నారో వాళ్ళ మధ్యలో ఉంటావని వాగ్దానం చేసిన దేవా. మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాము దేవా. అవును దేవా, నువ్వు బలంగా మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడి ఈ వరకు నడిపించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, నీ దాసుడి ఏ వాక్యమునైతే బోధిస్తున్నారో వాక్యంలో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. మా మనసులో అటు ఇటు దొరలకుండా నీ వైపే చూడడానికి సహాయం చేయము దేవా. మేము ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి సహాయం చేయము దేవా. ఎక్కువగా నిలకడ ఉండడానికి సహాయం చేయము దేవా. మా నడతలను కూర్చున్నప్పుడు లేచినప్పుడు ప్రతి దాంట్లో పరిశీలించి మమ్మల్ని మంచి విధముగా నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన ఆయన చేసే పనులలో తోడు నీడ ఉండము. ఆయన వాహనం నడిపించేటప్పుడు ఎల్లప్పుడూ ఆయన వాహనము పైన
నీ హస్తంను పెట్టి నడిపించడానికి సహాయం చేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనను ముట్టి నీ వాక్యంలో నీ పరిచయంలో వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి మేము నిన్ను వేడుకొనుచున్నాము దేవా. మాకు ఎక్కడైనా ఒక స్థలము చూపి దేవా, వాక్యము వెదజల్లడానికి. వాక్యము ఉంది కానీ వెదజల్లడానికి మాకు స్థలము లేదు దేవా అని మేము నిన్ను కోరినప్పుడు నువ్వు వాక్యంను వెదజల్లడానికి మాకు ఒక స్థలంని ఏర్పాటు చేసిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మేము ప్రతి ఆదివారం వెళ్ళి నీ వాక్యమును వెదజల్లేటప్పుడు భోగారంలో ప్రతి ఒక్కరిని నువ్వు కాచి కాపాడము దేవా. ప్రతి ఒక్కరు వేగిరపడి నువ్వు వాక్యం వినడానికి సాయం చేయవు. అక్కడ వాక్యం చాలా తక్కువ ఉంది దేవా. అక్కడ దైవ సేవకులు కూడా సరిగా ఎవ్వరు లేరు దేవా. వాళ్ళకు వాక్యం అవసరమై ఉన్నది దేవా. వాక్యం లేకున్నా వాళ్ళు ముందు నీ ఆలయంను కట్టుకున్నారు దేవా. దాని గురించి నువ్వు ఆశీర్వదించి వాళ్ళకి ఏర్పరిచిన ప్రతి ఒక్క డబ్బుల గురించి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అందుకొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నామని మేము అనుకుంటున్నాం దేవా. మాకు ఆ ఆలయంలో మేము వెళ్ళి ప్రసంగం చేసిందే కాక ఈ ఆలయం మీకని వాళ్ళు అనడానికి సహాయం చేయము దేవా. ఆ ఏర్పాటు మాది కాదు దేవా, నీ చిత్తము. మేము ఎక్కువగా నీలో ఎదిగి నిన్ను వేడుకున్నటప్పుడు కన్నీటి ప్రార్థనతో నీ దగ్గర వచ్చి మేము వేడుకుంటున్నాము దేవా. నువ్వు మాకు ఆ స్థలముని అనుగ్రహిస్తావని నమ్ముచున్నాము దేవా. మేము కేవలము పోయి అక్కడ ప్రసంగం చేసి ప్రార్థన చేసి వచ్చేటళ్ళము గాక మేము అక్కడ ఉండి చర్చ్ నడుపుకోవడానికి కూడా వాళ్ళ నోటి నుంచి రావడానికి మంచి మాటలు నువ్వు దయచేస్తావని నమ్ముచున్నాము దేవా. అదేవిధంగా మా సుసన్నాను నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన ఆ పాపను నీ సేవలో వాడుకోవడానికి మాకు చాలా ఇష్టం ఉంది దేవా. ఆ పాపను నీ సేవలో వాడుకోవడానికి ప్రేరేపించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన ఎక్కువగా ఎదగడానికి సాయం చేయి. ఎల్లప్పుడూ నీ వాక్యంలో ఉండడానికి కూడా పాపను కాచి కాపాడము దేవా. నాని ప్రయాణమే పొద్దున్న వెళ్ళాడు దేవా, బాంబేకి ట్రైనింగ్ కొరకు వెళ్ళాడు దేవా. నువ్వు నానిని ఆశీర్వదించి కాచి కాపాడి సురక్షితముగా నువ్వు ఆ గమ్యాన్ని చేర్పించిన దానికి నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. నాని ఆ ట్రైనింగ్లో ఏం చెప్తున్నారో శ్రద్ధగా విని దానికి తగినట్టు ఎగ్జామ్ రాయడానికి కూడా నువ్వు సహాయం చేయము దేవా. మంచి జ్ఞాపక శక్తిని కలిగించుము దేవా. ఇంటి వైపు ధ్యాస లేకుండా వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాటను వాళ్ళు నెమరేసుకోవడానికి సహాయం చేసే దేవుడివై ఉన్నావు కాబట్టి నువ్వు తప్పకుండా ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి చేస్తావని నమ్ముచు మేము ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ని బట్టి మొదటి కీర్తనను చదివిపించి మనకు సుసన్న సాత్వికను బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నేటి దినవాక్యానికి మనం వెళ్దాం. మరి దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తాం. మనలను నడిపించు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకు నడత రాదనా, నడవడానికి రాదనా కాదు, కానీ ఆత్మీయ నడత దేవుడు మనకు నడవాలో అది మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం అక్కడ 48వ అధ్యాయం 7వ వచనం. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసి ఉన్నామని చెప్పుకుంటున్నట్లు నీవు చెప్పుకుంటున్నట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. మరి దేవుని యొక్క నడిపింపు ఎలాంటిదో ఆ నడిపింపు గురించి ఈ ఆలోచన వినలేవు. అవి పూర్వకాలమందు సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు మరి కలుగుచున్నవే. మన నడతలో, మన పడకలో, మన చూపులో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్టిల్ ఈ సమయంలో కూడా ఆయన మనల్ని
నడిపించు దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆలోచన చేత మనల్ని దేవుడు నడిపిస్తాడు. మనకి ఏముండాలి? ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఉండాలి, ఆయన మార్గములు ఉండాలి. మరి ఆయన ఎలాంటి ఆలోచనలను మనకి కలగ చేస్తాడు, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు అనేది మనం చూస్తే 73వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, నడిపించదవు. తరువాత ఘనతలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. 23 కూడా చదువు. ఆయనను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆలోచనలను మనల్ని నడిపించాలి అంటే మన కుడి చెయ్యి ఆయన పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అందుకే 23వ వచనం అంటుంది, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. భక్తుడైన దావీదు మరి ఆసాపు కీర్తన, వారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. దేవుని ఆలోచన విధానం వారు నడుస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆలోచన ఎల్లప్పుడూ నీ యొద్ద. అవును, భక్తులు ఆ రోజుల్లో ఎక్కువగా దేవుని ఆరాధించేవారు, ఎక్కువగా దేవుని ఘనపరచువారు, ఎక్కువగా ఆయన సన్నిధిని ఆశ్రయించువారు. నేటి దినాన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాము, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఎస్, ఆయన కుడి చెయ్యి మనల్ని పట్టుకొని నడిపిస్తుంది. ఆయన ఆలోచన విధానం బట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఎదిగేలాగా ఆయన మనల్ని నడిపిస్తాడు ఆలోచన ద్వారా. అదే 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత ఘనతలో నీవు నన్ను చేర్చుకొందువు. తర్వాత ఘనతలో నీవు నన్ను చేర్చుకొందువు. నీ ఆలోచన చేత నన్ను నడిపించు. చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో, మన చెయ్యి ఎప్పుడైతే ఆయన చేతిలోకి ఇచ్చామో ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చు దేవుడై ఉన్నాడు. చెడు ఆలోచనలు, దుష్ట తలంపులు మనలో నుంచి. అందుకే సుసన్న సాత్విక చదివిన కీర్తన 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఆయన మాటలే కదా, ఆయన ఆలోచనలే కదా. ఎక్కడున్నావు, ఎడ ఉన్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరి దగ్గర నిలిచి ఉన్నావు, దుష్టులా వీళ్ళు మంచి వాళ్ళ, ఆత్మీయుల అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ఆలోచన ఇస్తాడట దేవుడు, ఆలోచన చేత నడిపించువాడట. అందుకే ఇక్కడ అంటున్న కీర్తనకాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత ఘనతతో నీవు నన్ను చేరదీసదు. 24వ వచనం అంటది. 23వ వచనం ఏమంటాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ప్రశ్న. ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోనిది ఏది అక్కరకు రాదు. కాబట్టి నీవు నాకున్నావు, నీవున్నావు కాబట్టి నాకు అదే చాలు. ఇహలోక సంబంధమైన ఏది కూడా నాకు అక్కరకి రాదు, రాదు, అక్కర లేదు అని ఖచ్చితమైన తీర్మానంతో మాట్లాడుతున్నాను. ఇహలోక సంబంధము కలిగిన మనము ఎంతో సంపాదించాలని, ఏదేదో చేయాలని ఆశతో ఉంటాం. భక్తుడు అంటాడు, నువ్వు నాకుండగా ఇహలోక సంబంధమైనవి ఏవి కూడా నాకు అక్కరా. మనమైతే వేగిరపడుతున్నాం,
యలోకానికి సంబంధించిన వాటిపైన వేగిరపడుతున్నావు. భక్తుడైతే నీవు నాకుంటే చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఎస్, ఆయన ఉంటే చాలు. లోకానికి సంబంధించింది ఏది నాకు అక్కర్లేదంటాడు. ఇంత ఆత్మీయతలో నడవాలి. లోకాశల వైపు, లోకం వైపు ఆశలతో నిండిపోయిన వారుగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఆలోచన కలగ చేస్తాడు. అందుకే 24వ వచనం చాలా ఖచ్చితంగా, నీ ఆలోచనల చేత నన్ను నడిపించువాడవు నీవే, తర్వాత ఘనతతో నీవు నన్ను చేర్చుకొందు ఆ మహిమలో, ఆ ఉన్నతమైన స్థానంలో ఆ ఘనత నాకు ఇస్తావు. అందుకే ఆయన ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నడిపింపు మనకు ప్రాముఖ్యమైనది. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టేది మనకు ప్రాముఖ్యమై ఉన్నది. మనలను నడిపించువాడు దేవుడు కనుక నీ హస్తాన్ని ఆయన చేతిలో పెట్టు. హల్లెలూయా. రెండవ మాట, యథార్థమైన మార్గములో నడిపించు. ఎలాంటి మార్గం? యథార్థమైన మార్గం. ఆ మార్గంలో ఏమాత్రము అలజడులు ఉండవు. న్యాయబద్ధమైన మార్గం. 18వ కీర్తన 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నాకు బలము ధరింపచేయువాడవు ఆయనే, యథార్థమైన మార్గం వాడు ఆయన. దేవునికి స్తోత్రము. ఆయన మనలకు జ్ఞానాన్ని కలుగచేవాడు. మనల్ని మరి యథార్థమైన మార్గంలో నడిపించువాడు ఆయన. యథార్థమైన మార్గం, యథార్థంగా నాకు బలము ధరింపచేవాడు ఆయనే. ఆత్మీయమైన బలము, శక్తి అవసరం. పడిపోకుండా నువ్వు నిలబడాలంటే ఆత్మీయ జ్ఞానం అవసరం. అపవాది నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అపవాది నిన్ను క్రింద వేయాలని చూస్తుంటాడు. యథార్థమైన మార్గంలో నీవు నడవకుండా వాడు శోధనలోకి గురి చేస్తూ ఉంటాడు. అందును బట్టి దేవుడు అంటాడు, బలము ధరింపచేవాడవు ఆయనే అంటాడు. బలము కావాలి ఇక్కడ మనకి. ఆత్మీయ బలము కావాలి, ఆత్మీయ ఎదుగుదల కావాలి, అపవాదిని ఎదిరించే శక్తి కావాలి. యథార్థమైన మార్గంలో నడిచే స్థితిని దేవుడిస్తాడు. అపవాది దురాత్మ శక్తుల చేత మనల్ని నడపకుండా, యథార్థంగా జీవించకుండా వాడు మన మీద ప్రభుత్వం చేస్తుంటాడు. అటువంటి వానిపైన మనము బలమైన ధరింపచేసిన వాడు ఆయనే. నన్ను యథార్థమైన మార్గంలో నడిపించువాడు ఆయనే. భక్తుడు సెలవిస్తాడు, ఆ బలము కోట ఆయనే. ఆయన యథార్థమైన మార్గాలను నాకు ముందు నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. 23వ కీర్తన 2వ వచనం, శాంతికరమైన జలము. ఆ శాంతి ఎక్కడ ఉంటుంది? ఆ సమాధానం ఎక్కడ ఉంటుంది? ఆ ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క సన్నిధిలో. శాంతి, సమాధానం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల అరుణ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి శాంతికరమైన జలం. దేవుని వాక్యం ఎక్కడ వెదజల్లుతుందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎందరైతే ఉంటారో వారి మధ్యలో శాంతికరమైన జలములు వారి యొద్ద నడిపించబడుతుంది. వారి మధ్యలో శాంతికరమైన జలముల యొక్క వాతావరణం, ఆత్మీయ వాతావరణం, ఆత్మీయ స్థితి ఎదుగుదల, ఆలోచన విధానములో, యథార్థమైన మార్గములో ఆలోచన చేసే విధానములో ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్ద
మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి వారే మనకు స్నేహితులుగా ఉండాలి. అలాంటి వారే మనకు మరి మన సంఘములో ఉండాలి. అలాంటి వారే మన ఇరుగు పొరుగు వారై ఉండాలని కోరాలి. శాంతికరమైన జనముని యొద్ద వారితో నేను స్నేహం చేసే, వారితో నా అనుభవం కలిసి ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాను. అందుకే యెహోవా నా కాపరి, ఆయన కాపరిగా ఉంటే శాంతికరమైన జన్మల యొద్ద మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన కాపరిగా లేకపోతే ఏమైపోతావో మనకే తెలియదు. గమనించు, ఆయన శాంతికరమైన మార్గములో మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు 4వది గమనిస్తే నీతి మార్గములో నడిపిస్తాడు. 3వ వచనం, 23వ అధ్యాయం 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నీ ప్రాణముకు సేద, ఊరట లభించాలి. ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం నువ్వు పొందాలి అంటే దేవుని యొక్క నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమును ఎక్కడ? ఆయన సన్నిధిలో కాపరి దగ్గర ఉంటేనే ఆయన నీకు సేదనిస్తాడు, నెమ్మదినిస్తాడు, ప్రసన్నత ఇస్తాడు. అంతేకాదు ఆయన సేద తీర్చువాడై ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి మార్గం అంటే నీతి మార్గం. అందుకే మొదటిది ఆయన ఆలోచన చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండవది యథార్థమైన మార్గములో మనల్ని నడిపిస్తాడు. మూడవది శాంతికరమైన జలములలో. నాలుగవది నీతి మార్గం. శాంతికరమైన జలముల పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండా చేయుచున్న శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి లేని వారు ఈరోజు కోకొల్లగా ఉన్నారు. ధనం ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సమస్తం ఉన్నది. అన్నీ సంపాదించారు. లోకం మీద ఏమీ కావాలి అన్నీ సంపాదించారు. అని వారిలో శాంతి లేదు. ఎలాగంటే శాంతి లేదు, సమాధానము లేదు, నడిపింపు లేదు. అంతగా చెప్పాలి అంటే శాంతి సమాధానం వైపు నడిపించే అధికారము వారిలో లేదు. అపవాది దురాత్మ చేత పట్టింపబడి లోకాన్ని సంపాదించాలి, లోక ఆశల్లోకి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నారే కానీ వారికి శాంతి కరువైపోయింది, దొరకట్లేదు. ఎప్పుడు చూసినా టెన్షన్స్. ఏమైంది బ్రదర్? డబ్బు ఉంది, హోదా ఉంది, పేరుంది, ప్రఖ్యాత ఉంది, అంతమంది కూడా ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా ఇంత టెన్షన్స్గా కనపడతావు అని మనం అడిగితే ఆ వ్యక్తి ఏమంటాడు? ఎంతున్నా నా హృదయంలో నాకు శాంతి లేదంటాడు, నెమ్మది లేదంటాడు. ఎందుకని? వారు దేవునితో కనెక్షన్స్ పెట్టుకోలేదు. దేవునితో కనెక్షన్ పెట్టుకోలేదు కాబట్టి లోకంలో కనెక్షన్ పెట్టుకున్నారు, లోక సంపదకు కనెక్షన్ పెట్టుకున్నారు, లోకము యొక్క వైభవానికి కనెక్షన్స్ పెట్టుకున్నారు. కాబట్టి వారికి దేవునితో కనెక్షన్ లేదు. కాబట్టి వారి జీవితంలో శాంతి, సంతోషము లేదు, వారిలో నడిపింపు లేదు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఏమున్నా లేకపోయినా అడవిలో 100 గొర్రెలో ఎంతో మేపుతూ హాయిగా జీవిస్తున్న నాకు శాంతికరమైన జలములైతే దేవుడు ఇచ్చాడు. మరి అలాంటి అద్భుతమైన దావీదు భక్తుని యొక్క మాటలు ఈరోజు నువ్వు నేను వింటున్నాము అంటే మనలో కూడా ఈ యొక్క శాంతియుతమైన నడిపింపు కావాలి. హల్లెలూయా. శాంతితో కూడిన సమాధానం మనకు కావాలి. అంతేకాదు 3వ వచనంలో ఏమన్నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా నా హృదయంలో హాయినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కాస్తసేపు వాటితో గడిపితే అంత ఊరట, ఉల్లాసము దేవుడు నాకు ఇచ్చాడు అని నా ప్రాణానికి సాధనిచ్చాడు.
ఏ టెన్షన్స్ లేకుండా తన నామమును బట్టి నీతి మార్గములో నడిచే స్థితి నాకు ఇచ్చాడు. ఆయనకు మాత్రమే సాధ్యం, లోకంలో ఎవరికీ సాధ్యం లేదు. నీతి మార్గంలో నువ్వు నడవాలి అంటే, చక్కటి మార్గంలో నడవాలంటే వాడు ఎటువంటి వాడైనా సరే, లోకానికి సంబంధించి లోక ఆశలతో నింపబడిన వాడు ఎవడైనా సరే దేవుని యొక్క శాంతి కావాలి అన్న, దేవుని యొక్క నీతి మార్గంలో నడిపింపు కావాలంటే అది ఆయనకు మాత్రమే. ఆయన ఎవరు? మనల్ని నడిపించగల ఆయనే ప్రభు అయినా. కాబట్టి నీలో ఈ ఆరాటం ఉండాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి. ఎప్పుడు చూడు సంపదన సంపదన, ఓటీలు చేద్దామా, డబల్ డ్యూటీలు చేద్దామా, ఎప్పుడు చూడు మన లైఫ్లో బిజీ లైఫ్నే కోరుకుంటున్నామే తప్ప దేవుడిచ్చి శాంతి కానీ దేవుడిచ్చి నీతి మార్గాన్ని కానీ మనం కోరుకోలేకపోతున్నాం. అందుకే ఆ ఇంట్లో టెన్షన్, ఆ ఇంట్లో వాతావరణం బిడ్డలు సరిగా ఉండదు, ఆ ఇంటిలో వాతావరణం భార్యాభర్తలకు సరిగా ఉండదు, గొడవలు అన్నీ ఉంటాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, సంపదన అన్ని సర్వం ఉంటుంది. కానీ ఆ ఇంటిలో ఏముండదు? శాంతి ఉండదు, నీతి మార్గం ఉండదు. నీతిగా యథార్థంగా నడిచే ఆ మార్గాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, నేటి దినం ప్రభు అంటాడు, మనలను నడిపించువాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధికి నువ్వు రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆయన న్యాయ విధులను బట్టి నడిపిస్తాడు. ఎలాంటి విధులు? నువ్వు చేసే అన్ని దొంగ పనులు చేసుకుంటా నిన్ను న్యాయంగా నడిపిమంటే అవుతుందా? మొదట నీతి మార్గంలో నిలబడి, అప్పుడు నీలో యథార్థత ఉంటుంది. న్యాయ విధులను బట్టి నువ్వు నడుస్తావు. ఏది తప్పు, ఏది రైట్, ఏది వంకర మార్గం, ఏది సరైన మార్గం. ఈ న్యాయం అనేది నీకు అగుపడుతుంది. నీ పక్కన ఉన్నవారు చెడ్డవారా, మీరు మంచివారు. ఈ సంఘం మంచిదా, ఈ సంఘం చెడ్డదా, ఈ కాపరి మంచివాడా, ఈ కాపరి. ఈ న్యాయమైన విధులు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకే ఆయన న్యాయ విధులను బట్టి మనల్ని నడిపిస్తాడు. 25వ కీర్తనలు 9వ వచనంలో నా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును దేవునికి. అందుకే దీన జనాంగముకై ఈ లోకానికి దిగి వచ్చిన యేసు, పాపులను రక్షించటానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసు. అంతేకాని మరి ధనవంతుల కొరకు కానీ, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి కొరకు కానీ. అందుకే ధనవంతుని వాడి మనసులో ఉన్న మాటను చెప్తున్నాడు, నా ప్రాణమా తినము తాగము సుఖించమంటాడు. వాడికి సర్వ సంపదన నిండిపోయి ఉన్నది. ప్రాణంతో మాట్లాడుతాడు, ప్రాణంతో వాడు పలుకుతూ ఉంటాడు. ఎంత కావాలో అంత సమకూర్చి పెట్టా, కోట్లు నింపి పెట్టా నీ కొరకు. నువ్వు తిను తాగి ఆనందపడు, సుఖపడు. రే పిచ్చివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఇవన్నీ ఎవరి వశమవుతాయి, ఎవరి పాలవుతుంది, నీకున్నదంతా ఎవరిది? ఆలోచించు. దేవుడు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, ధనవంతులను నడిపిస్తానంటే, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని నడిపిస్తానలే, హోదా కలిగిన వారిని, బంగారము వెండి కలిగిన వారిని అని అనలే. ఎవరినంట? దీనులను, దీన మనస్సు కలిగిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన నడిపిస్తాడు. దీన మనసు కోరుకుతున్నాడు తప్ప నీకు ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత ధనం ఉంది, ఎంత బంగారం ఉంది, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని దేవుడు అడగట్లేదు. నీలో తగ్గించుకునే గుణమును, దీన మనస్సు నీవు కలిగి ఉన్నావా? దేవునికి భయపడే లక్షణాలు నీలో అగుపడుతున్నాయా? ఆయన ఆలోచన విధానంలో, ఆయన యథార్థమైన మార్గములో, శాంతి మార్గములో, నీతి మార్గములో, ఆయన న్యాయ విధుల్లో నువ్వు నడవగల శక్తి నీకున్నదా? నువ్వు దీనుడుగా అన్ని కలిగి ఉండి కూడా ఏమీ లేనట్టుగా, ఉన్నాయి నాకంతా ఇంత నాది అని చెప్పుకోకుండా, దేవుడిచ్చిన దగ్గరికి నేను ఉన్నాను, దేవుడిచ్చిన వరకు నేను తృప్తిగా ఉన్నాను, ఆ దీన మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఏది నాకున్నా అన్నీ ఆయన ఇచ్చినాయి.
నాకున్నదంతయు ఆయనదే. ఈ మనస్సు కావాలి. అంతేగాని కొందరు ఉంటారు, నాది, నేను సంపాదించకపోతే ఎక్కడిది? దేవుడే ఆ బలము, ఆరోగ్యము, ఆ జ్ఞానము ఇవ్వకపోతే నీవు ఏమైపోదువు? ఆలోచించు. ఆయన నీ ముందు వెనుక నలుదిక్కులు నీకు కాపరిగా ఉండి కాపుదల్లో నిన్ను భద్రపరిచి అనారోగ్యానికి గురి చేయకుండా ఆరోగ్యం ఇస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు. గుర్తుపట్టావా? ఈరోజు సజీవుడుగా ఉన్నావు. 2025లో ఒక మాసాన్ని ముగించుకున్నావు, 2వ మాసంలో అడుగు పెట్టావు. ఆలోచన చేసావు ఎప్పుడైనా? ఈ చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావు, చక్కటి శ్వాసను నువ్వు తీసుకుంటున్నావు, ఏ లోటుపాటు లేకుండా. అని నాది అంటావా? దేవుని ఎదుట నీ న్యాయ విధులను బట్టి ఆయన నడిపిస్తాడు. అందుకే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పు. ఎవరికి నేర్పుతాడట? దీన మనస్సు కలిగిన వారు దేవునికి మనల్ని మార్గం ఎలాగ ఉండాలి, మనల్ని మనం నడిచే మార్గం ఎలా ఉండాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఆ దీన మనసు లేకపోతే, ఆ విని తెలుసుకునే మనసు నీలో లేకపోతే నువ్వు లోకంలో పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నీ కుటుంబం దూరం అయిపోతుంది, నీ బ్రతుకు దూరం అయిపోతుంది. ఆలోచించి దేవుడిచ్చిన అవకాశం 2025లో 2వ మాసం 2వ దినములో అడుగుపెట్టి దేవుని పునరుత్థాన దినములో నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నావు. నువ్వు ఎలాంటి మనస్సు, దీన మనస్సు కలిగి ఉన్నావా? ఆయన న్యాయ విధులను నేర్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆలోచించి దేవుడు అడుగుతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని నిన్ను నడిపించాలని సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్కు నువ్వు వినటానికి వేగిర పడుతున్నావా? చక్కటి త్రోవలో నిన్ను నడిపిస్తాడు. అక్కడ కలమషం ఉండదు, చక్కటి మార్గం, యథార్థమైన మార్గం, కుళ్ళు కుతంత్రంతో నింపబడినదిగా ఉండదు. అది చక్కని త్రోవలు. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేర్చున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నివాసపురము. దేవునికి చక్కని నివాసపురము, మరి దేవుని యొక్క సన్నిధి, చక్కని నివాసపురం. ఆ నివాసపురం ఎక్కడుంది? పరలోక పట్టణం. ఈహలోకములో నుంచి పరలోక పట్టణములో చేర్చే మార్గాన్ని దేవుడు చూపిస్తాడట. హల్లెలూయా. ఆ మార్గమును దేవుడు నడిపిస్తాడట. పరలోకములో ఉండే మరి నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలు ఆయన వారిని నడిపించి స్వతంత్రించుకుంటారు. చక్కని మార్గంలో నడిచి ఆ నివాసపురమును చేర్చుకుంటారు. వారి యొక్క చక్కని మరి నివాసపురం విడిచిపెట్టాడు. ఆయన సన్నిధికి వచ్చేదాకా ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడున్నాడో అక్కడ నీవు నేను ఉండాలి. కాబట్టి ఆ యొక్క చక్కటి పురం మరి చేర్చినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించి, ఎవరిని నడిపించగల దేవుడు మనకుండగా నీతిగా దీనత్వము కలిగి దీనుడుగా దేవుని మాట యందు న్యాయ విధులను అనుసరించేవాడై వాడు చక్కని త్రోవను నివాసపురమును స్వతంత్రించుకుని వాడుగా ఉంటాడు. దేవుని చివరిగా మరణము వరకు నడిపిస్తాడు. ఎప్పటి వరకు? ఆయన పిలుపు అందుకున్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. 48వ కీర్తన 48 14వ వచనాన్ని చివరి వచనాన్ని మనం చూస్తే, ఈ దేవుడు సదాకాలము సదాకాలము మనకు తోడై ఉండును.
దేవుడై ఉన్నాడు. మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణ మరణము పర్యంతము ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు? మరణమంత వరకు ఆయన పిలుపు మనము అందుకునేంత వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన నడక, మన పడక, మన చూపు, మన మాట అన్నీ కూడా ఆయన తానే ముందై ఉండి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము పర్యంతము ఆయన మనలను నడిపించాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించు దేవుడై ఉన్నాడు. నీ దేవుడు సదాకాలము, కొంతకాలం ఉండి మాయమైపోయే దేవుడు కాదు. నువ్వు జీవించిన జీవితకాలం అంతా నువ్వు వెన్నంటే నిన్ను వెన్ను బట్టి నడిపిస్తాడు, నీ భుజాన్ని తట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఆయన మరణము వరకు నడిపించువాడై ఉన్నాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, భారభరితమైన అనారోగ్యం నీకు వచ్చినా, నీ ముందర తానై నిన్ను నడిపించువాడై. హల్లెలూయా. నీకు నడత పడత ఆరాధన స్తుతించి, అందుకే ఆయన ఆలోచనల చేత నడిపిస్తాడు. యథార్థమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన న్యాయ విధులను బట్టి నిన్ను నడిపిస్తాడు. చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాడు. మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించి తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉన్నవాడు అనువాడు నిరంతరము మానవ జాతిని పరిపాలించు దేవుడవై ఉన్నందుకు ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు నీ కనురెప్పలు మా పైన చాచినందుకు స్తోత్రం. నీ దర్శన హస్తము మాపై మీరు ఉంచినందుకు స్తోత్రం. అయా, ఈ యొక్క పునరుత్థాన దినములో మమ్మల్ని నడిపించు దేవుడుగా, మమ్మలను నడిపించే దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం. ఆయన ఆ ఆలోచన విధానములతో నడిపించు దేవుడై ఉన్నాడు. ఆయన యథార్థమైన మార్గంలో నడిపించు దేవుడై ఉన్నాడు. నీతి మార్గములను బట్టి నడిపించు దేవుడై ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించువాడై ఉన్నాడు. ఆయన న్యాయ విధులను బట్టి నడిపించువాడై ఉన్నాడు. చక్కని త్రోవలో నడిపించువాడై ఉన్నాడు. అంతేకాదు, మరణం వరకు నడిపించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చక్కని మాటల ద్వారా మమ్మల్ని ప్రభువా నీ ఆత్మీయలో బలపరిచినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం అయా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి మాకు నేర్పమని, ఆత్మీయంగా ఎదుగుదల మాకు దయచేయమని, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని, ప్రతి శోధనను చేయించే శక్తి సామర్థ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మమ్మను, మా కుటుంబాన్ని అయ్యా మీరిచ్చిన సమస్తాన్ని పట్టిస్తుంది. ఉదయకాల సమయంలో ప్రయాణమై బాంబేకి బయలుదేరి అయా మరి ఫ్లైట్ మార్గంలో ప్రయాణంలో తోడుగా ఉండి బాంబేకు చేర్చినందుకు స్తోత్రం. దానిని బట్టి నైనా అక్కడ తన పని ముగించుకొని తిరుగు ప్రయాణం వరకు కూడా తనతో మీరుండండి, ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కడ ఈ వారం అంతా కూడా తనతో మీరుండి కావలసిన సహాయం ఇచ్చి అయ్యా ప్రత్యేకంగా మరొకసారి నైనా భోగారం విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. అడుగులు పడి అడుగులు నైనా ముందుకు వేస్తున్నావు.
ప్రతి అడుగు నీ నామంలో మేము వేయుటకు సహాయం దయచేయండి. ఉన్న బిడ్డలను అయా సుదర్శన్ గారిని, నరసింహయ్య గారిని, అయా రాముని ప్రతి బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మలో మీ యొక్క మాటలు, వారి ఆత్మల్లో నీ సన్నిధి, నీ ప్రసన్నత, వారి యొక్క హృదయంలో ప్రభా మా పైన మీరు చూపిన ప్రేమకు ఇష్టం. ఎందరెందరో దాతలు ఆ యొక్క మందిరము నిర్మాణము కొరకై అనేకులు ఇచ్చారట. కానీ ఏ యొక్క ఇంటికి వెళ్ళి మేము మాట్లాడలేదు, అడగలేదు అని వారి నోటి సాక్ష్యాన్ని నిన్నటి రోజు మేము విన్నాం. మీరు పిలిచారంటే మేము వచ్చామంటే అది నేను కాదు, మీరు పిలిచి రప్పించారు. అయా మాతో వారితో మేమును కలిసి నీ పరిచయంలో పాలిభాగస్తులై ముందుకు అడుగులు వేయటానికి మీరు తెరిచిన ద్వారాలను బట్టి స్తోత్రం. వారిలో మనసులో ప్రేరేపణ కలిగించిన బట్టి స్తోత్రం. మా దగ్గర ఉన్న కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి ఆ మందిరంలో పెట్టాం. అది నీ నామ ఆర్థము కొరకై, నీ యొక్క పరిచర్య కొరకై అవి వాడబడులాగున ఆ యొక్క మందిరములో ఆయన ఉంచబడి ఉన్నది. ఈ సాయంకాల వేళలో తిరిగి ధ్యానం ప్రాంతం మేము వెళ్ళి నీ స్వార్థను మేము ప్రకటిస్తుండగా అక్కడ నీ యొక్క బలను మేము ఇస్తుండగా ప్రభా నీ సన్నిధి మా పైన, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. అయా ప్రతి ఆలోచన అది నీ ఆలోచన నీ మార్గంలో నడిచే స్థితిని మాకు నేర్పండి. అయా అక్కడ ఏ విధంగా నీ ఆత్మీయాన్ని బలపరచాలో, అక్కడ ఏ విధంగా ఆ యొక్క సంఘాన్ని అయా ముందుకు లేపాలో అలాంటి జ్ఞానాన్ని దైవజనులైన మాకు నీ ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించి నీ యొక్క నడిపింపును మాకు దయచేయండి. అక్కడ అందరితో కలిసిమెలిసి ఆ యొక్క ఉన్నతమైన కార్యాన్ని చేపట్టడానికి సహాయం దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో మొరపెడుతున్నా, మాకు ఎక్కడ ఉందో మా కొరకు మీరు ఎక్కడ దాచి ఉంచారో మా కొరకు ఆ ద్వారాలను తెరువమని నీ సన్నిధిలో అడిగినప్పుడు అయ్యా మా కొరకు సిద్ధపాటు చేసిన మందిరాన్ని అయ్యా మీరు ఆ స్థలాన్ని చూపించినందుకు స్తోత్రం. మా దగ్గర ద్రవ్యము లేదు, మేము కట్టలేము అనే విషయం మీకు తెలుసు కాబట్టి కట్టిన మందిరమే అయ్యా మీరు మాకు చూపించినందుకు స్తోత్రం. అక్కడ నీ వంతుగా మరి మా యొక్క కృషి మేము అక్కడ చేయడానికి మంచి జ్ఞానాన్ని, బలమును, ఆరోగ్యాన్ని అనుగ్రహించి అనేకమైన నశించిపోతున్న ఆత్మలు అక్కడ వర్తమానం చెప్పులాగున అయా మరి ఆ యొక్క మందిరాన్ని మీరు వాడుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం మేమును వెళ్ళి అక్కడ నీ పరిచయలో నిలబెట్టడానికి స్వాహాన్ని కొనుగోలు. అదే రీతిగా మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పరిభారము కలిగి ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. నా తల్లి గారి, తండ్రి గారి ఆత్మకు శాంతి, సమాధానం అయా కుటుంబ సభ్యులను మరి తల్లిగారింటి వారిని, తండ్రి గారింటి వారిని ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలు ఆదరించి మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను బట్టి ప్రార్థిస్తున్నాను. మా అన్నలను, వందన యొక్క బావులను, బావమరుదులను, మరుదులను వారికి అనుగ్రహించిన మనమన్నలను, కుమార్తెలను ప్రతి ఒక్కరు నాని యొక్క పేరెంట్స్ని బట్టి అయ్యా అదే రీతిగా మరి నాని డూపుని జ్ఞాపకం చేసుకుని ఒక గర్భఫలము దయచేయమని ఇచ్చిన కుమార్తె సుసన్న సాత్వికకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాయన ఇంకా రాబోయే రోజు నీ పరిచర్య చేసే బిడ్డను అభిషేకించాను. వాస్తవంకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవల బహుబలంగా వాడబడుటకు సహాయం చేయి. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి అటు ఉద్యోగంలోనూ ఇటు ఆయా పరిచర్యల్లోనూ ఆన్లైన్ సర్వీస్ ఇంతవరకు నడిపించావు. ఇక ముందు మరి భోగారం, జయనారం ప్రాంతంలో దొరకపోయే పరిచయం మీడియా మా మధ్యలో జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావం మా దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, మా తెలంగాణ ప్రాంతంలో మంత్రిని, వారి ముఖ్యమంత్రిని, వారి వర్గాన్ని దీవించి దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయన మా యొక్క రైతు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆయా ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను విడవక ఆశీర్వదించారు. పాలించి వారిని కన్నా వారిని జ్ఞాపకం చేసుకున్నారు. వివాహ దినములు జన్మదిన జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా. ప్రత్యేకంగా ఈ వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలించు. ప్రత్యేకంగా మధ్యాహ్న కాల సమయంలో వర్తమానాన్ని విన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద. మాకు కావలసిన దినాహారము దాయిచ్చు, మారును సృష్టించుకుంటున్నాం క్షమించండి, మమ్మల్ని శోధనలో తేకండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యనే సహవాసం కూడిన మనకు సకల ప్రజలు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడే ఉండును గాక. పంపు దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన నామ, పంపుము దయా చేత పతిత పావన నామ, నింపుము నీ సేవయా ముక్తి గణమా. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah.